హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కూర పొడి ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. నేను కూర పొడి కావాల్సిన పదార్థాలు అంటే ఈ కూర పొడిని మీరు వంకాయ కూరలో కానీ, బీరకాయ కూరలో కానీ, పొట్లకాయ కూరలో కానీ, అంటే బెండకాయ కానీ, దొండకాయ కానీ ఏ వెజిటేబుల్లో అయినా కూర పొడిలాగా వాడుకోవచ్చు. దీనికి కావాల్సింది నేను కొంచెం జీలకర్ర తీసుకున్నాను, ఇంత సైజు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొంచెం అల్లము, ధనియాలు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, 1/2 కప్పు మినపప్పు, ఎండుమిరపకాయలు. వీటన్నిటిని ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెమే ఆయిల్, వేసుకొని ఫస్ట్ శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి రెండు ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇవి రెండు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి రెండు ఫస్ట్ వేసేసుకున్నాను. అంటే నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చు. కొంచెం నూనె వేసి వేయించుకుంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది, అరోమా కూడా బాగుంటుంది. మీరు దీన్ని నార్మల్గా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే నూనె వేసి వేయించుకున్న స్మెల్ వేరే వస్తుంది, నూనె లేకుండా వేసుకునే కారపొడి స్మెల్ వేరేగా వస్తుంది. నేను 2 విధాలా చేస్తాను, బట్ ఈరోజు కొంచెం నూనె వేసి వేయిస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఈ టైంలో ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, మనం ఉంచుకున్న అల్లము, చింతపండు ఇది కూడా వేసేస్తున్నాం.
మీరు కావాలంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు ఇప్పుడు. అంటే నార్మల్గా వెల్లుల్లిపాయ తినాలని అని అనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అంటే ఏకాదశి, శనివారాలు, గురువారాలు అట్లా ఉంటాయి కదా, అందుకని వెల్లుల్లిపాయ వేయట్లేదు. ఆ రోజుల్లో ఇది వాడుకోవడానికి ఉండదు. అందుకని ఇట్లా అనుకోండి, కావాలంటే మనం వెల్లుల్లిపాయ వేసుకోవాలనుకుంటే సపరేట్గా కూర చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. పొడిలో అక్కర్లేదు. ఇవి వేగనివ్వాలి. ఈ నూనెలో అంటే ఇది చింతపండును ఈ అల్లము నూనెలో వేసినాం కదా, దీని పచ్చితనం పోయి మీకు పొడి పాడవకుండా ఉంటుంది, నిలువ ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఉంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది మంచి స్మెల్ వస్తుంది కదా వేగుతుంటే, అప్పుడు కట్టేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు వేగలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇది చల్లారడానికి వదిలేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వేయించుకున్న పోపు అంతా చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటా. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకున్నాను. అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం బరకగా. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇట్లాగా, ఇదిగోండి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం అంటే వేడిగా ఉంది, అంటే మిక్సీలో వేస్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇట్లా గాలికి వదిలేసి డబ్బాలో వేసి పెట్టుకుందాం. ఇలాగా చల్లారింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే డబ్బాలో వేసి ఇదిగోండి
ఇలాగా ఒక కంటైనర్లో వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కూర పొడి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది, మీరు ఎలా ట్రై చేశారు, ఎలా ఉంటుంది టేస్ట్ అన్నది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.